ఎవరిని శత్రువుగా చూడనని, అలా చూడాలంటే వారికి ఆ స్థాయి ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు తన ఉద్యమకారుడునని చెప్పుకోడంటూ విమర్శించారు. అలా చెప్పుకున్న వాళ్లకు టీవీలు, పేపర్లు, వేల కోట్ల ఆస్తులు వచ్చాయని, నచ్చని వారిపై అధికారాన్ని వాడే మూర్ఖుడిని కాదు నేను అంటూ విమర్శించారు. నా గెలుపు నా ప్రత్యర్థులకు దుఃఖమని ఓ పుస్తక ఆవిష్కరణ సభలో వ్యాఖ్యానించారు. మార్వడీలకు బహిరంగ మద్దతు ప్రకటించిన బండి సంజయ్, గుజరాతీ మార్వడీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నందుకే వారిపై వ్యతిరేకత చూపిస్తున్నారని విమర్శించారు. గుజరాతులు తెలంగాణ సంపద దోచుకోవడం లేదని, వ్యాపారం చేసుకుంటే తప్పు లేదని చెప్పారు. మార్వడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే మేము రోహింగ్యాలు గో బ్యాక్ ఆందోళన చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మేమంతా రుణపడి ఉంటామంటూ నెలవారీ ఖర్చులు తగ్గాయని తెలిపారు. శ్రీశక్తి పథకం విద్యార్థినులకు, చిరు వ్యాపారులకు వరమైంది అంటూ మహిళలు జీరో ఫ్రీ బస్సులో ప్రయాణించారు. అలాగే వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం కట్టిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ను ప్రస్తుత ప్రభుత్వం అమ్ముకునే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి షాకే శైలజనాథ్ ఆరోపించారు. ఎండాకాలంలో బస్సులు, వర్షాకాలంలో పడవలతో అమరావతిని నడిపిస్తారా అని ప్రశ్నించారు. ఐకానిక్ టవర్ల పునాదులు నీళ్లలో మునిగిపోయాయని ఎద్దేవా చేశారు. దేశ రాజధానిలో నేడు 2 కీలక జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ కనెక్టివిటీ బలోపేతం, ట్రాఫిక్ రద్దీ తొలగించడమే దీని లక్ష్యం. 11,000 కోట్ల రూపాయలు విలువైన ఈ ప్రాజెక్టును మధ్యాహ్నం రోహిణిలో ప్రారంభించి అనంతరం వేదికపై ప్రసంగించనున్నారు. నేడు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు ఈసీ సమాధానం ఇవ్వనుంది. బీహార్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ అక్రమంగా ఓట్లు తొలగించారని రాహుల్ గాంధీ విమర్శించడంతో నేడు ఈసీ దీనిపై స్పందించనుంది. యుక్రెయిన్ సమస్యపై అలస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు. కానీ కాల్పుల విరమణపై ఒప్పందం కుదరలేదు. మరోసారి భేటీ అవుతామని పుతిన్ ప్రకటించారు. ట్రంప్ మెక్సికోలో తదుపరి సమావేశం ఉంటుందని తెలిపారు. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థి నేడు ఖరారవ్వనున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు బీజేపీ పార్లమెంట్ బోర్డు నేడు సాయంత్రం 6:30 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు. అనంతరం ఎంపికైన అభ్యర్థి ఆగస్టు 21న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల దిశగా దీని కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఫిలిం ప్రొడక్షన్ నేతల విరసన నిన్నటితో 13వ రోజుకు చేరుకుంది. నిర్మాతలు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని, 50 ఏళ్లుగా లేని షరతులు పెడుతున్నారని మండిపడ్డారు అధ్యక్షుడు అనిల్ కుమార్. నిర్ణయం తీసుకుంటే మేము కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.